This session we are going to discuss about the standard operating procedures for sector officers especially. So, what are the standard operating procedures? What type of procedures we have to follow that when we are moving along with the EVMs on the poll day and the previous poll day. That we will discuss it, sir. Okay. So, collection of reserve EVMs and VVPATs. మనము సెక్టర్ ఆఫీసర్స్గా మనం ఏం చేయాలి అంటే మనకు ఆల్రెడీ పిఆర్ఓస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు మనం సఫిషియెంట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తాము. ప్రతి పోలింగ్ స్టేషన్ కేటాయించినటువంటి ఈవీఎం ప్లస్ వివిప్యాట్ ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో మనము డిఓ గారు రిజర్వ్లో వివిప్యాట్స్ అదేవిధంగా ఈవీఎంస్ కూడా ఉంచడం జరుగుతుంది. కరెక్ట్ రిజర్వ్ ఈవీఎంస్ వివిప్యాట్స్ ఎక్స్ట్రా పవర్ ప్యాక్స్ బ్యాటరీస్ సంబంధించిన సియూ బ్యాటరీస్ కావచ్చు, అదేవిధంగా వివిప్యాట్కి సంబంధించిన బ్యాటరీస్ పవర్ ప్యాక్స్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి మనం. అదేవిధంగా ఈవీఎంస్ వివిప్యాట్స్ కూడా మనం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. Then reach the EMR collection center receiving the same and scheduled time fixed by the returning officer. Returning officer ఎక్కడైతే టైం ఫిక్స్ చేసిందో ఆ ఫిక్స్ చేసినటువంటి టైంకు మనం ఈ ఈవీఎంస్ కలెక్ట్ చేసుకొని కంపల్సరీగా మన దగ్గర ఉంచుకోవాలి సెక్టర్ ఆఫీసర్స్. తర్వాత స్టిక్కర్స్ రిజర్వ్ ఆర్ పేస్టెడ్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ బ్యాలెట్ రిటర్న్ కంట్రోల్ యూనిట్స్. కంపల్సరీగా మనం రిసీవ్ చేస్తున్నటువంటి ఈవీఎంస్ అండ్ వివిప్యాట్స్ మీద స్టిక్కర్ కంపల్సరీగా వేసుకోవాలి. రిజర్వ్డ్ అని స్టిక్కర్ కంపల్సరీగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి యాజ్ ఎ సెక్టర్ ఆఫీసర్స్గా. చెక్ ద యూనిక్ ఐడి ఆఫ్ రిజర్వ్ బియూ సియూ అండ్ వివిప్యాట్స్ ప్రొవైడెడ్. వాటికి సంబంధించిన ఐడీస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక పేపర్లో అన్నీ కూడా రాసి పెట్టుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు ప్రింటెడ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం రాసి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టోరేజ్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ రిజర్వ్ ఈవీఎంస్ అండ్ వివిప్యాట్స్. యూజ్ ఓన్లీ వెహికల్స్. ఆర్ఓస్ ప్రొవైడ్ చేసినటువంటి వెహికల్స్లో మాత్రమే క్యారీ చేయాలి వీటిని. రిటర్నింగ్ ఆఫీసర్ మనకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.